హలో ఎవ్రీవన్, ఇవాళ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇలా రౌండ్గా కట్ చేసుకున్నారు కదా, దీంట్లో ఒక పసుపు ఉప్పు వేసి బాగా ఇలా ముక్కలకి పట్టించాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇలా పిండితే కొంచెం నీరు పక్కకు వచ్చేస్తుంది అనమాట. ఆ నీరు తీసేసి మనం ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు పసుపు వేసి బాగా పట్టించి కొంచెంసేపు పక్కన పెట్టి ఆ నీరు తీసేయడమే, అప్పుడు బాగా కర్రీ బాగా వస్తుంది అనమాట. ఇంకా నేను వుడెన్వి కానీ ప్లాస్టిక్వి కానీ ఇవి వాడినమాట. వీటిపైన కట్ చేస్తాను. ఇవి స్టీల్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇలా క్యాస్ట్ అయ్యింది, ఇది మీషోలో ఆర్డర్ చేశాను అనుకుంటా. ఇది బేస్ చాలా వెయిట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటిల్లో ఆయిల్ ఎక్కువ పడదనమాట. కాకపోతే కొంచెం ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు కొంచెం తుప్పు పట్టకుండా చూసుకోవాలి. వెంటనే మనం దాన్ని తుడుచుకోవడం క్లాత్తో అలా పెట్టుకోవాలన్నమాట. సో కొంచెమే ఆయిల్ వేసాను, మహా అయితే ఒక 2-3 స్పూన్స్ వేసాను అంతే, అంతకన్నా అవసరం ఉండదు ఈ క్యాస్ట్ అయిన వాటిల్లో. సో తిరగమాత గింజలు, జీలకర్ర కనిపించట్లేదు, సో ఆవాలు జీలకర్ర తిరగమాత గింజలు వేసుకొని, నేనైతే ఇప్పుడు అందులో వాటర్ తీయట్లేదు. మామూలుగా అలా తీసుకుంటే ఫ్రై ఇంకా బాగా వస్తుంది. నాకు టైం లేదు కాబట్టి తీయట్లేదు. ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి బాగా ఇలా పిండేస్తే ఆ నీరు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దాంట్లో వేస్తే ఆయిల్లో చాలా బాగుంటుంది ఫ్రై అనమాట. సో ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వీటికి ఓతేగా కూర పొళ్ళు ఆ పొడి ఈ పొడి ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఫ్రై అయితే లాస్ట్లో కొంచెం కారం, ఆల్రెడీ మనం ఉప్పు కలిపేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెడితే కొంచెం బాగా ఉడుకుతుంది కూడా అనమాట. సో 5 మినిట్స్ మనము మూత పెట్టుకొని కొంచెం అవి ఉడికేలాగా చేసుకున్నాం కదా, తర్వాత తీసి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం కారం వేసి అలా కొంచెంసేపు వేపుకుంటే సరిపోతుంది. నూనె నేను 3 స్పూన్స్ వేసా కదా, అంత కూడా అవసరం రాదు. 1.5 స్పూన్ అలా వేస్తే సరిపోయేదేమో. అది దీనికి ఇప్పుడు కూర పొడి ఇంకే పొడి వేయాల్సిన అవసరం లేదు. ఇట్లే వేడి వేడి అన్నంలో ఎంత చక్కగా ఉంటుందో.